21 మే 2017 అర్ధరాత్రి 12:30 హైదరాబాద్. రాము అనే ఒక క్యాబ్ డ్రైవర్, చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కుటుంబ బాధ్యతల కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా క్యాబ్ నడిపేవాడు. ఆ రోజు కూడా రాము చాలా అలసిపోయాడు. ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఒక చివరి రైడ్ వచ్చింది. హైదరాబాద్ నుండి విజయవాడ రూట్ వైపు. దూర ప్రయాణం. ఈరోజు వద్దు అని అనుకున్నాడు. కాని నెలాఖరు ఖర్చులు గుర్తొచ్చాయి. ఇంకో ట్రిప్ చేస్తే కొంత డబ్బు వస్తుంది అని రైడ్ అంగీకరించాడు. కొద్ది నిమిషాల తర్వాత రాము పికప్ లొకేషన్కి చేరుకున్నాడు. రోడ్డు పక్కన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. సుమారు 25 సంవత్సరాల వయస్సు. చేతిలో చిన్న బ్యాగ్, ముఖంలో చిరునవ్వు. రాము కిటికీ దించి అడిగాడు, రైడ్ బుక్ చేసింది మీరేనా సార్? ఆ యువకుడు నవ్వుతూ, అవునన్నా, విజయవాడ వైపు వెళ్ళాలి అన్నాడు. రాము తలుపు తెరిచాడు. రండి సార్. ఆ యువకుడు కారులో కూర్చున్నాడు. నా పేరు రవి అన్నాడు. ప్రయాణం మొదలైంది. మొదటి కొన్ని నిమిషాలు చాలా సాధారణంగా సాగాయి. అన్నా, కారు చాలా బావుంది అన్నాడు రవి. రాము నవ్వాడు. పాతదే సార్, కాని చాలా క్లీన్గా ఉంది అన్నాడు రవి. తర్వాత, రాత్రి షిఫ్టులు ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. కుటుంబం కోసం సార్. డబ్బు సంపాదించటం అవసరం అన్నాడు రాము. రవి కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత, ఆరోగ్యం కూడా ముఖ్యమన్నా, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. రాము నవ్వుతూ, థాంక్స్ సార్ అన్నాడు. కొద్దిసేపటి తర్వాత రవి తన జేబులో నుంచి ఒక చిన్న కీచైన్ తీశాడు. వెండి రంగులో మెరిసి త్రిభుజం ఆకారంలో ఉన్న కీచైన్. ఇది మీకోసమన్నా అన్నాడు. రాము ఆశ్చర్యపోయాడు. వద్దు సార్, చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది అన్నాడు. రవి నవ్వాడు. లేదన్నా, ఇది మీకోసమే తయారైంది. దయచేసి తీసుకోండి. నో చెప్పకండి అన్నాడు. రాము సంకోచిస్తూ ఆ కీచైన్ తీసుకున్నాడు. కాని దాన్ని కీస్కి పెట్టకుండా తన షర్ట్ జేబులో వేసుకున్నాడు. ప్రయాణం కొనసాగింది. అంతా బాగానే ఉంది. కాని కొన్ని నిమిషాల తర్వాత ఒక విచిత్రమైన విషయం జరిగింది. రాము అలవాటుగా రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. వెనుక సీటు కనిపిస్తోంది, కాని రవి కనిపించడం లేదు. రాము గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. రవి అక్కడే కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఏమైందన్నా? రాము వెంటనే ముందుకు చూశాడు. ఏమీ లేదు సార్ అన్నాడు. అప్పుడే వెనుక సీటు నుంచి ఒక చల్లటి స్వరం వినిపించింది. నువ్వు నన్ను మిర్రర్లో చూడలేవు అన్నా. రాము రక్తం గడ్డకట్టినట్టయింది. కొద్దిసేపటి తర్వాత రవి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే ఒక పెద్ద చెట్టు వస్తుంది. గత సంవత్సరం అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఒక క్యాబ్, ఒక డ్రైవర్, ఒక ప్రయాణికుడు, ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రాము భయంగా అడిగాడు, సార్, ఈ కథ ఎందుకు చెబుతున్నారు? రవి నెమ్మదిగా నవ్వాడు. ఎందుకంటే ఆ కారులో ఉన్న ప్రయాణికుడు నేనే. రాము కళ్ళు పెద్దవయ్యాయి. రవి స్వరం మారిపోయింది. ఇప్పుడు అది మనిషి గొంతు కాదు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. నువ్వు నా స్నేహితుడివి కదా అన్నా? నాతో వస్తావా? నీకు గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా నాకొక గిఫ్ట్ ఇవ్వాలి. నీ జీవితం. అప్పుడే కారు స్పీడ్ స్వయంగా పెరగడం మొదలైంది. 80, 100, 120, 140. రాము బ్రేక్ నొక్కాడు. పనిచెయ్యలేదు. తలుపులు లాక్ అయ్యాయి. కిటికీలు మూసుకుపోయాయి. ముందు అదే ప్రమాదం జరిగిన చెట్టు కనిపించింది. చివరి క్షణంలో ఒక తలుపు తెరుచుకుంది. రాము వెంటనే బయటకు దూకాడు. ధడాం!
కారు నేరుగా చెట్టును ఢీకొట్టింది. భారీ పేలుడు, మంటలు, పొగ. రాము నీళ్లపై పడిపోయి వణికిపోతున్నాడు. మంటల మధ్య రవి నిలబడి ఉన్నాడు. అతని ముఖం క్రింది, కళ్ళు నల్లగా మారిపోయాయి. అతను నవ్వుతున్నాడు. నేను నిన్ను వదలను, నా మిత్రమా. భయంతో రాము తన జేబులో చెయ్యి పెట్టాడు. ఆ వెండి రంగు కీచైన్ తీసుకున్నాడు. మంటల మధ్య నిలబడి ఉన్న రవి వైపు బలంగా విసిరేశాడు. రాము ఏడుస్తున్నాడు. అయ్యో, నా కారు! అంతే, రాము ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. తన బెడ్డు మీద ఉన్నాడు. శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. గుండె వేగంగా కుట్టుకుంటోంది. అయ్యో, అది కేవలం పీడకల అని ఊపిరి పీల్చుకున్నాడు. కిటికీ బయట సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతను గడియారం వైపు చూశాడు. ఉదయం 7. తేదీ చూశాడు, 20 మే 2015. రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేతులు వణికిపోయాయి. గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. తాను చూసింది ఒక సాధారణ పీడకల కాదేమో అని భయం మొదలయ్యింది. అతను నెమ్మదిగా తన షర్ట్ జేబులో చెయ్యి పెట్టాడు. అక్కడ ఏదో తగిలింది. బయటకు తీశాడు. వెండి రంగు త్రిభుజమాకారంలో ఉన్న కీచైన్. అదే కీచైన్, రవి ఇచ్చిన కీచైన్. అప్పుడే అతని ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. వణుకుతున్న చేతులతో కాల్ అందుకున్నాడు. అవతల నుంచి ఒక స్వరం వినిపించింది. అన్నా, హైదరాబాద్ నుండి విజయవాడ వైపు ఒక రైడ్ బుక్ చేశాను, వస్తారా? అది రవి గొంతు. కాల్ కట్ అయిపోయింది. రాము మెల్లగా ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. అక్కడొక విషయం కనిపించింది. బుకింగ్ టైం 12:30 AM. కాని అప్పుడు ఉదయం 7 గంటలు మాత్రమే.